హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్ తెలుగు సాఫ్ట్వేర్ కుర్రాడు. గైస్, ఈ వీడియోలోని ఫ్రీలాన్సింగ్లోని జీరో ఎక్స్పీరియన్స్తోని క్లయింట్స్ని ఎలా తెచ్చుకోవాలో మీకు డిఫరెంట్ వేస్ అయితే చెప్తాను. అన్ని వేస్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా ఏదో ఒక వేలో మీకు క్లయింట్స్ అయితే వస్తారు. సో బిఫోర్ రీచింగ్ అవుట్ టు ద క్లయింట్స్ వీ మస్ట్ హ్యావ్ స్కిల్స్, పోర్ట్ఫోలియో, శాంపిల్ వర్క్స్ అండ్ సర్వీసెస్. అసలు పోర్ట్ఫోలియో అంటే ఏంటి? పోర్ట్ఫోలియో అంటే ఒక కైండ్ ఆఫ్ వెబ్సైట్. ఆ వెబ్సైట్లోని మన స్కిల్స్, మన డీటెయిల్స్ అండ్ మనం ఎలాంటి సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తాం అండ్ మన శాంపుల్ వర్క్స్, వీటన్నిటి గురించి ఆ పోర్ట్ఫోలియోలో మనం అయితే చూపిస్తాం అనమాట. సో ఎప్పుడైనా మన క్లయింట్స్ మన పోర్ట్ఫోలియో చూడగానే మన గురించి అన్ని డీటెయిల్స్ క్లియర్ కట్గా అందులో అయితే ఉండాలి. సో దాని గురించి ఆ పోర్ట్ఫోలియో చూడగానే మన గురించి అన్ని డీటెయిల్స్ వాళ్ళకి తెలిసిపోవాలన్నమాట, అలాగ ఉండాలన్నమాట ఆ పోర్ట్ఫోలియో. సో అలాంటి పోర్ట్ఫోలియో ఒకటైతే క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ శాంపుల్ వర్క్స్. శాంపుల్ వర్క్స్ అంటే ఏంటి? మీకు ఏదైతే స్కిల్ ఉందో ఆ స్కిల్తోని ప్రాక్టికల్గా మీరు ఏదైతే చేశారో ఆ వర్క్ని మనం శాంపుల్ వర్క్స్ అయితే అంటాం. సో ఆ వర్క్ని కూడా మన పోర్ట్ఫోలియోని అయితే ట్యాగ్ చేయాలి. ఆ శాంపుల్ వర్క్స్ చూడగానే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది అనమాట మీకు వర్క్ అసైన్ చేయడానికి. ఏ క్లయింట్ అయినా మీతో ఎక్స్పెరిమెంట్ చేయాలనుకోరు గైస్. ఓకే, మీ వర్క్ని చూసి మీరు ఆ వర్క్ చేయడానికి క్యాపబుల్ అని తెలిస్తేనే మీకు ఆ వర్క్ని అయితే అసైన్ అయితే చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని మీ శాంపుల్ వర్క్స్ అనేది చాలా ప్రాపర్గా అండ్ చాలా క్లియర్గా అండ్ హై స్టాండర్డ్స్లో మీరైతే ఉంచుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్. అసలు మీ స్కిల్ బేస్ చేసుకొని ఎలాంటి సర్వీసెస్ మీరైతే ప్రొవైడ్ చేస్తారు? సో ఒకే స్కిల్తోనే మనం డిఫరెంట్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు గైస్. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగే తీసుకున్నట్లయితే మనం వీడియో ఎడిటింగ్లోనే షార్ట్ వీడియోలు ఎడిటింగ్ చేయొచ్చు, లాంగ్ వీడియోలు ఎడిటింగ్ చేయొచ్చు, కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ వీడియోస్ ఎడిటింగ్ చేయొచ్చు, ఆర్గనైజేషన్స్కి వాళ్ళ సర్వీసెస్ ప్రమోట్ చేయడానికి వీడియోలు ఎడిటింగ్ చేయొచ్చు. ఎలాంటి వీడియోలు మీరు ఎడిటింగ్ చేస్తారు? మీ సర్వీసెస్ని క్లియర్గా మెన్షన్ చేయాలి, అలాంటి సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేస్తారని. ఈ డీటెయిల్స్ మొత్తం మనం పోర్ట్ఫోలియోని అయితే ఇంక్లూడ్ అయితే చేయాలి గైస్. మీ శాంపుల్ వర్క్స్, మీ సర్వీసెస్, మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ మీ కాంటాక్ట్ డీటెయిల్స్, ఇవన్నీ డీటెయిల్స్ మీరు పోర్ట్ఫోలియో మెన్షన్ చేస్తే మీ వర్క్ అనేది మీ క్లయింట్స్కి నచ్చినట్టయితే, వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్ ఉంటే మిమ్మల్ని రీచ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఈ కాలంలో చాలా మంది ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అయితే అప్లై చేస్తుంటారు, కానీ ఎప్పుడైతే మీ పోర్ట్ఫోలియో స్టాండ్ అవుట్ అవుతుందో అప్పుడే క్లయింట్స్ మిమ్మల్ని అయితే రీచ్ అవుట్ అయితే అవుతారు. ఓకే, సో ఇప్పుడు మీకు క్లయింట్స్ దగ్గరికి వెళ్లే ముందు ఎలాంటి థింగ్స్ ఉండాలో తెలిసింది కదా. సో ఇప్పుడు క్లయింట్స్ని తెచ్చుకోవడానికి ఎలాంటి వేస్ మీరు ఫాలో అవ్వాలనేది ఇప్పుడు మీకు అయితే చెప్తాను. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి స్కిల్ నోట్ గైస్. స్కిల్ నోట్ అంటే ఏంటంటే ఒక రెజ్యూమే లాంటిది అనమాట. మనం జాబ్స్కి అప్లై చేసే ముందు రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకుంటాం, అలాగే ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అప్లై చేస్తున్నప్పుడు మనం ఈ స్కిల్ నోట్ కూడా మనం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ స్కిల్ నోట్ అనేది సింగిల్ పేజ్లో ఉండాలి, ప్రొఫెషనల్గా ఉండాలి. సో ఈ స్కిల్ నోట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్ చేయాలంటే మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ స్కిల్స్ ఏంటి, ఎలాంటి సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేస్తారు, మీ పోర్ట్ఫోలియో లింక్, మీ శాంపుల్ వర్క్స్, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ మీ ఛార్జెస్. సో వీటన్ని డీటెయిల్స్ని క్లియర్గా ప్రొఫెషనల్గా మీరు అందులో ప్రింట్అవుట్ చేసి ఈ సేమ్ స్కిల్ నోట్నే మీరు మనం డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, కోల్డ్ ఈమెయిల్స్, ఇలాంటి పర్సనల్గా వాళ్ళకి డిఎం అయితే మీరైతే చేయాలి గైస్. డిఫరెంట్ పీపుల్కి ఇక్కడ మీ ఈ స్కిల్ నోట్ని మీరు డిఎం అయితే చేయాలి. మీరు ఎప్పుడైతే మీ స్కిల్ నోట్ని మీరు డిఫరెంట్ పీపుల్కి అక్రాస్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీరు ఎలా షేర్ చేస్తారో, క్లయింట్స్కి మీ స్కిల్తో రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్లు అయితే ఉంటాయి గైస్. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే వైడర్ పీపుల్కి, వైడర్ ఆడియన్స్కి మీ స్కిల్ని మీరు నోటిఫై చేస్తున్నారనమాట. అంటే మీరు ప్రమోట్ చేసుకుంటున్నారు మీ స్కిల్ని డిఫరెంట్ పీపుల్కి. ఇలా మీరు డైలీ 50 to 70 పీపుల్కి మీరు మెసేజ్ చేస్తూ ఉండాలి గైస్. ఓకే, సో ఈరోజు 50 పీపుల్ అవుతారు, నెక్స్ట్ 100 పీపుల్, నెక్స్ట్ 150 పీపుల్, 3 days తర్వాత 200 పీపుల్. ఇలా ఎక్కువ మందికి మీ స్కిల్ అనేది ప్రమోట్ అవుతుంది అనమాట. ఎక్కువ మందికి ఎలా అయితే ప్రమోట్ అయిందో ఎప్పుడైనా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే మిమ్మల్ని వాళ్ళు రీచ్ అవుట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్లు అయితే ఉంటాయి గైస్. ఇక్కడ మీ స్కిల్ నోట్ అనేది ఓన్లీ ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్లోనే షేర్ చేయడం కాదు. ఏమైనా మీ పర్సనల్ నెట్వర్కింగ్లోనే ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని సేమ్ వాళ్ళు కూడా సేమ్ స్కిల్ నోట్ని మీరైతే షేర్ అయితే చేయొచ్చు. సో ఫేస్బుక్ గ్రూప్స్ ఉంటాయి, మనకి ట్విట్టర్ ఉంటాయి, ఇలాంటి వాటిల్లోని మీరు పర్టికులర్ మీ స్కిల్తోని మీరు రీసెర్చ్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ డీటెయిల్స్ అయితే మీకు అయితే వస్తే వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టడం, వాళ్ళకి మీ స్కిల్ నోట్ని అయితే మీరైతే సెండ్ చేయొచ్చు. ఓకే, ఇలా ఎప్పుడైతే మీరు ప్రొఫెషనల్గా అన్ని డీటెయిల్స్తో ఒక నోట్ ప్రిపేర్ చేసుకొని
సేమ్ నోట్ని అందరికి మీరైతే షేర్ చేయొచ్చు. ఇది ఒక వన్ టైం వర్క్ అనమాట. ఒక్కసారి మీరు మంచిగా టైం స్పెండ్ చేసి ఒక మంచి స్కిల్ నోట్ ప్రిపేర్ చేసుకుంటే అదే స్కిల్ నోట్ని మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఎవ్రీడే మనం అయితే యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఈ స్కిల్ నోట్ కాన్సెప్ట్ మీకు అయితే అర్థమైంది కదా. ఇది ఫస్ట్ వే ఆఫ్ ఫైండింగ్ ద క్లయింట్స్. సో సెకండ్ వే వచ్చేసి ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్. మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి కదా ఆన్లైన్లోని. ఒక 5 ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అప్వర్క్ అని, ఫైవర్ అని, ఫ్రీలాన్సర్ అని, ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఒక 5 సెలెక్ట్ చేసుకొని ఆ 5 ప్లాట్ఫామ్స్ నుండి మీ ప్రొఫైల్ అయితే బిల్డ్ చేసుకోవాలి. ఆ ప్రొఫైల్ మీరు 100% ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకొని మీ పోర్ట్ఫోలియో, మీ శాంపుల్ వర్క్స్, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ క్లియర్గా అయితే మెన్షన్ చేయాలి. మీ ప్రొఫైల్ ఫోటో పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత ఆ ప్రొఫైల్ని మీరు డైలీ అప్డేట్ చేస్తూ ఉండాలి గైస్. ఎప్పుడైతే డైలీ అప్డేట్ చేస్తారో, ఎప్పుడైనా మీ పర్టికులర్ స్కిల్తోని ఎవరైనా క్లయింట్స్ సెర్చ్ చేస్తే మీ ప్రొఫైల్ అనేది టాప్లో అయితే కనిపిస్తుంది అనమాట. అక్కడ మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మీ ప్రొఫైల్ స్టాండ్అవుట్ అవ్వడానికి. ఓకే, దీంతో పాటుగా మీ స్కిల్ బేస్ చేసుకొని మీరు ఆ పర్టికులర్ వెబ్సైట్లో మీ వర్క్ను కూడా మీరు అయితే సెర్చ్ చేసుకోవచ్చు. క్లయింట్స్ అనేవాళ్ళు వాళ్ళకి ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా వాళ్ళకి రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని వాటి డీటెయిల్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో మీ స్కిల్ బేస్ చేసుకుని ఎప్పుడైతే మీరు సెర్చ్ చేస్తారో దానికి రిలేటెడ్గా అన్ని వర్క్లు అయితే అక్కడైతే మీకైతే కనిపిస్తాయి. సో సపరేట్గా మీరు జాబ్కి అప్లై చేస్తున్నట్టే ఆ పర్టికులర్ వర్క్ కూడా మీరైతే అప్లై అయితే చేయొచ్చు. సో ఇలా అప్లై చేసిన తర్వాత మీ ప్రొఫైల్ వర్క్ నచ్చినట్లయితే, మీ శాంపుల్ వర్క్స్ వాళ్ళకి నచ్చినట్లయితే వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవుట్ అయితే అవుతారు. ఇలా కూడా ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని మనం క్లయింట్స్ని అయితే తెచ్చుకోవచ్చు. ఇక్కడ మనకి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా మనం డైలీ ఎప్పుడైతే అప్లై చేస్తామో ఏదో ఒక రోజు మనకి ఛాన్స్ అయితే వస్తుంది అనమాట. ఓకే, సో గైస్, బిఫోర్ గోయింగ్ టు థర్డ్ వే ఆఫ్ ఫైండింగ్ క్లయింట్స్, చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే దయచేసి అయితే సపోర్ట్ అయితే చేయండి గైస్. సో థర్డ్ వే వచ్చేసి పర్సనల్ బ్రాండింగ్ అండ్ సెల్ఫ్ నెట్వర్కింగ్. సో ఇక్కడ పర్సనల్ బ్రాండింగ్ అంటే ఏంటంటే మనకి చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్. వీటిలోని మీ స్కిల్ బేస్ చేసుకొని మీ వర్క్ రిలేటెడ్గా మీరు పోస్టులు అయితే డైలీ చేస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే మీరు ఎలా చేస్తూ ఉంటారో మీ వర్క్ అనేది ఎక్కువ మందికి తెలుస్తుంది. ఇక్కడ మీ వర్క్ని లార్జర్ ఆడియన్స్కి మీరైతే చూపిస్తున్నారనమాట. ఎప్పుడైతే మీ వర్క్ ఎక్కువ మందికి తెలిసిందో మిమ్మల్ని క్లయింట్స్ రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ క్లయింట్స్ మిమ్మల్ని రీచ్ అవ్వడమే కాదు గైస్, ఇక్కడ మీరు ఒక పర్సనల్ బ్రాండింగ్, పర్సనల్ ట్రస్ట్ కూడా మీరైతే క్రియేట్ అయితే చేసుకుంటున్నారు. పర్సనల్ ట్రస్ట్ అంటే ఏంటంటే, సో ఈ ఏదైతే మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ప్రొఫైల్స్ ఉన్నాయో, ఈ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కానీ, లింక్డ్ఇన్ ప్రొఫైల్ కానీ, ట్విట్టర్ ప్రొఫైల్ కానీ, ఇందులో మీరు పోస్టులు డైరీగా మీరు మీ స్కిల్ బేస్ చేసుకుని చేస్తున్నారు కదా, ఈ ప్రొఫైల్ లింక్స్ కూడా మీ పోర్ట్ఫోలియో పెడతారు కదా. క్లయింట్స్ మీ పోర్ట్ఫోలియో చూస్తున్నప్పుడు ఈ ప్రొఫైల్లో కూడా చూసిన తర్వాత మీ శాంపుల్ వర్క్ పోస్ట్ని ఈ సోషల్ మీడియాలో చూడడం వల్ల వాళ్ళకి ఒక ట్రస్ట్ అనేది కలుగుతుంది అనమాట. ఒక జెన్యున్ పర్సనే, సో ఇతను మనం నమ్మొచ్చు, వర్క్ కూడా అసైన్ చేయొచ్చు అని వాళ్ళు ఫీల్ అయ్యి మీకు వర్క్ని అయితే అసైన్ చేస్తారనమాట. ఇది కైండ్ ఆఫ్ సోషల్ ప్రూఫ్ అనమాట, ఒక కైండ్ ఆఫ్ ప్రూఫ్ లాంటిది. ఓకే, ఇప్పుడు ప్రూఫ్ అని ఎందుకు అంటున్నానంటే ఈ కాలంలోని చాలా మంది ఫ్రీలాన్సింగ్ జాబ్స్కి అయితే అప్లై చేస్తున్నారు. సో చాలా మంది అప్లై చేస్తున్నారు కానీ ప్రాపర్గా ఎవరు అప్లై చేయట్లేదు అనమాట. ఎప్పుడైతే ఈ ప్రూఫ్ ఉంటుందో సో క్లయింట్స్కి మీరు జెన్యున్గా అప్లై చేస్తున్నట్టు అండ్ మీ స్కిల్స్ జెన్యున్గా ఉన్నట్టు వాళ్ళైతే నమ్ముతారు అనమాట. నమ్మి మీకు వర్క్ ఇవ్వడానికి వాళ్ళైతే ముందుకు వస్తారు. ఎందుకంటే క్లయింట్స్ అనేవాళ్ళు ఎలా ఉంటారంటే మీరు 100% మీరు వర్క్ చేయగలుగుతారు, ఓకే ఇతను రైట్ పర్సన్ అంటేనే మీకు వాళ్ళైతే అసైన్ చేస్తారు గైస్. వాళ్ళు మిమ్మల్ని ఒక ఛాన్స్ ఇద్దాం, మీతో ఎక్స్పెరిమెంట్ చేద్దామని అస్సలు అనుకోరు. మీ పోర్ట్ఫోలియో, మీ వర్క్ శాంపుల్ వర్క్స్ వాళ్ళకి సాటిస్ఫై చేస్తేనే వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవుట్ అయ్యి మీకు వర్క్ని అయితే అసైన్ అయితే చేస్తారు. సో ఇవి ఫాలో అయ్యి, ఈ 3 ways ఫాలో అయ్యి నేను చెప్పిన స్కిల్స్, సర్వీసెస్, పోర్ట్ఫోలియో, శాంపుల్ వర్క్స్ ఇవి ప్రిపేర్ చేసుకొని మీరు ఫ్రీలాన్సింగ్లో ట్రై చేస్తే మీరు హ్యాపీగా ఫ్రీలాన్సింగ్లో సర్వైవ్ అయితే అవ్వచ్చు గైస్. ఫ్రీలాన్సింగ్లో ఇంకొక ట్రిక్ ఏంటంటే మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడు మన సర్వీసెస్ డిస్కౌంటెడ్ రేట్స్లో ప్రొవైడ్ చేయడం మంచిదన్నమాట. సో డిస్కౌంటెడ్ రేట్స్లో మనకి సర్వీసెస్ వస్తే వాళ్ళు ఎక్కువ ఫాస్ట్గా మీకు క్లయింట్స్ రావడానికి మీకు అయితే ఛాన్స్లు అయితే ఉంటాయి అన్నమాట. సో మీకు వర్క్ పెరిగే కొద్దీ మీరు మీ ప్రైజెస్ని అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీరు ప్రైజెస్ పెంచినా ఇంకా వర్క్స్ వస్తున్నాయంటే ఆ ప్రైజెస్ని ఇంకా పెంచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో ఈ ట్రిక్ని ఫాలో అయ్యి మీరు ఫ్రీలాన్సింగ్లో హ్యాపీగా అయితే సర్వైవ్ అయితే అవ్వచ్చు. సో గైస్, ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ని ఈ విధంగా రీచ్ అవుట్ అయితే అవ్వాలి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి.